హాయ్ అండి అందరికీ. ఈరోజు మన వీడియోలో నేను యూజ్ చేసే స్టీమ్ ఐరన్ బాక్స్ కోసం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నా. ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి, ఏ ఐరన్ బాక్స్ తీసుకోవాలా అని కన్‌ఫ్యూజ్ అవుతున్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను యూజ్ చేసే ఐరన్ బాక్స్ వచ్చేసరికి బజాజ్ స్టీమ్ ఐరన్ బాక్స్ అండి. ఇది 2000 రూపీస్. ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఇది ఫ్లిప్‌కార్ట్ అండ్ అమెజాన్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. మాకు ఆన్‌లైన్ వద్దు, ఆఫ్‌లైనే కావాలి, డైరెక్ట్‌గా మేము చూసి కొనుక్కుంటాం అనే వాళ్ళకి డీమార్ట్‌లో కూడా అవైలబుల్‌గా ఉందండి. ఎందుకు నేను ఈ బజాజ్ ఐరన్ బాక్సే తీసుకున్నా అంటే దీనికి కూడా రీజన్ ఉంది. మనం ఎప్పుడైనా ఏ ఎలక్ట్రికల్ ఐటెమ్ కొన్నా సరే దగ్గరలో సర్వీసింగ్ సెంటర్స్ అవైలబుల్‌గా ఉన్నాయా లేదా అని చూసి తీసుకోవాలి. ఇన్ కేస్ ఏదైనా రిపేర్స్ వచ్చినా సరే వెంటనే షోరూమ్‌కెళ్ళి రిపేర్ చేయించుకునేలా చూసి కొనుక్కోవాలి. చాలామంది నాకు సజెషన్ ఇచ్చారు. బజాజ్‌తో కంపేర్ చేస్తే ఫిలిప్స్ చాలా బావుంటుంది. అందరూ ఫిలిప్స్ యూజ్ చేస్తున్నారు. నువ్వు అదే తీసుకో అని. మా దగ్గరలో వచ్చేసరికి ఫిలిప్స్‌కి సంబంధించిన ఏ షోరూమ్స్ కూడా లేవండి. అందుకే నేను బజాజ్‌కి షిఫ్ట్ అయ్యాను. మీరు కూడా బజాజ్ తీసుకోవాలని చెప్పట్లేదు. మీ దగ్గరలో ఉన్న షోరూమ్ బట్టి, సర్వీసింగ్ సెంటర్స్ బట్టి మీరు తీసుకుంటే బావుంటుందని చెప్తున్నాను. ఇకపోతే ఈ ఐరన్ బాక్స్ డీటెయిల్స్ చెప్తాను. దీని పవర్ కెపాసిటీ వచ్చేసరికి 2000 వాట్స్ అండి. ఇది చాలా ఫాస్ట్‌గా హీట్ అయిపోతుంది. ఇది బ్యాక్ సైడ్ చాలా స్మూత్‌గా సాఫ్ట్ జర్మన్ కోట్ చేసుందండి. ఇది క్లాత్ మీద పెట్టి చేసినప్పుడు చాలా స్మూత్‌గా జారిపోతుంది. దీని వాటర్ ట్యాంక్ కెపాసిటీ 220 ఎంఎల్ ఉంది. చాలామందికి ఒక డౌట్ ఉంది. దీనిలో వాటర్ ఎంత పోయాలి? ఏ వాటర్ పోయాలని? దీనిలో వాటర్ ఐరన్ బాక్స్ మీద మాక్సిమం లెవెల్ అని ఒకటుంది. ఆ మాక్సిమం లెవెల్‌కి అబోవ్ వెళ్ళకుండా బిలో వెళ్ళొచ్చు. అంతవరకు ఫిల్ చేస్తే సరిపోతుంది. ఇకపోతే వాటర్. ఏ వాటర్ తీసుకోవాలని డౌట్ ఉంది కదా! ట్యాప్ వాటర్ వేయాలా? డిస్టిల్డ్ వాటర్ వేయాలా? ఫిల్టర్ వాటర్ వేయాలా అని. నార్మల్ ట్యాప్ వాటరే నేను వేస్తున్నానండి. ట్యాప్ వాటర్ వేస్తే సరిపోతుందండి. ఈ ఐరన్ బాక్స్ లెంత్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారండి. దీనివల్ల ఈజీగా మూవ్ చేయడానికి అవుతుంది. ఆహ్, ఈ ఐరన్ బాక్స్‌లో మనకి ఫ్యాబ్రిక్‌ని బట్టి సెట్టింగ్స్ ఇచ్చారండి. ఏ ఫ్యాబ్రిక్‌కి ఏమి యూజ్ చేయాలని సిల్క్ అయితే సిల్క్, కాటన్, నైలాన్ అలా మనం ఫ్యాబ్రిక్‌ని బట్టి కూడా మార్చుకోవచ్చు. ఈ ఐరన్ బాక్స్‌కి 2 ఇయర్స్ వారంటీ ఉంది. సో, ఇన్ కేస్ ఈ 2 ఇయర్స్‌లో మనకేమైనా రిపేర్స్ వచ్చినా సరే దగ్గరలో ఉన్న సర్వీసింగ్ సెంటర్స్ పట్టుకెళ్ళి మనం రిపేర్ చేయించుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ ఐరన్ బాక్స్ కోసం లింక్ ఏమైనా కావాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్‌లో లింక్ అని షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్‌లో మెసేజ్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. థాంక్ యూ.